హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆనీస్ కెరియర్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? ఫెస్టివల్ సీజన్ అయిపోయింది. న్యూ ఇయర్, పొంగల్ సెలబ్రేషన్స్ అన్నీ బాగా చేసుకున్నారా? ఓకే, సో మన ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి వీడియోస్ చేస్తున్నాం కదా. మనం ఫస్ట్ వై హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ పానిక్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ అనే వీడియో చేసాం. ఎస్, ఇట్ వెంట్ వెల్, హెల్ప్ అయింది చాలా మందికి. అండ్ సెకండ్ వీడియో వచ్చేసి దానికి కంటిన్యూషన్గానే తీసుకొచ్చానండి ఈరోజు కూడా. అంటే ఆ వీడియో చూసిన తర్వాత ఓకే అండి, పానిక్ అవుతున్నారు, బాగానే చెప్పారు, బాగానే ఉంది. బట్ దాని తర్వాత మా పిల్లలు కొంతమంది ఎగ్జామ్స్కి, అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ కాకుండా కొంతమంది స్కూల్లో ఎగ్జామినేషన్స్ కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, ఇంటి దగ్గర మా పిల్లలు బాగానే చదువుతారు, అంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యమంటారు, అన్ని క్వశ్చన్స్ గుర్తున్నాయని చెప్తారు. బట్ వన్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళగానే క్వశ్చన్ పేపర్ చూడగానే అంతా మర్చిపోయినట్టుగా బ్లాంక్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పి అడగడం జరిగింది. అందుకని దాని కంటిన్యూషన్గా ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. సో మీరు ఎప్పుడైనా అలా ఎక్స్పీరియన్స్ చేశారా స్టూడెంట్స్? ఓకే, అలా మర్చిపోయినట్టు అనిపించగానే మన మైండ్లో ఫస్ట్ వచ్చే థాట్స్ ఏంటి? మన మెమరీ వీక్ ఏమో, మనం ఇంటెలిజెంట్ కాదేమో, మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వలేదేమో అనుకుంటాం కదా. బట్ forgetting in examination hall is not a memory problem, it is a stress problem. ఈ ట్రూత్ని మనం అందరం కూడా నమ్మాలి. మెమరీ ప్రాబ్లం కాదు, అందరూ బాగానే చదువుతారు. మెమరీ బాగోనప్పుడు మనకి ఎలా గుర్తుంటుంది? అసలు ఈ స్ట్రెస్కి కారణం ఏంటి? అసలు ఎందుకు మర్చిపోతున్నాం? మన బ్రెయిన్కి ఏం జరుగుతుంది ఆ సిచ్యువేషన్లో అనేది డీటెయిల్గా పాయింట్స్ వైజ్, స్టెప్ బై స్టెప్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. వాట్ హ్యాపన్స్ టు అవర్ బ్రెయిన్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్? అసలు మన ఎగ్జామినేషన్ హాల్లో ఏం జరుగుతుంది? మనం ఫస్ట్ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే మన స్కూల్ ఎన్విరాన్మెంట్కి లేకపోతే పబ్లిక్ ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పటికి ఆ డిఫరెన్స్ టైం లిమిటేషన్. అంటే అక్కడ కొంచెం ఒక 5-10 minutes మనకి స్కూల్లో గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వచ్చేటప్పటికి కరెక్ట్ టైం ఫ్రేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కంప్లీట్ సైలెన్స్, ఇన్విజిలేషన్ వాచింగ్ అని, లేకపోతే ఫియర్ ఆఫ్ మార్క్స్ అని, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం. ఆ ఫ్యాక్టర్సే దీనికి కూడా వర్తిస్తాయి. కాకపోతే సో అలాంటి ఫ్యాక్టర్స్ మన మైండ్లోకి వెళ్తున్నప్పుడు మన బ్రెయిన్ ఫస్ట్ ఏం చేస్తుందంటే, కొత్త ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోయామేమో అని చెప్పి తనని తాను సర్వైవల్ మోడ్లోకి మార్చేసుకుంటుందంట. సర్వైవల్ మోడ్ ఇన్ ద సెన్స్ మెమరీ స్లో అయిపోవడం, లేకపోతే రికాల్ అనేది లాక్ అయిపోవడం, ఇలా కొన్ని యాక్షన్స్ని దాన్ని అది హోల్డ్ చేసేసుకుంటుంది. అంటే తనని తాను కాపాడుకోవడానికి ఒక స్టేబుల్, అంటే ఎటువంటి మూమెంట్, యాక్షన్స్ లేకుండా తనని తాను హోల్డ్ చేసేసుకుంటుంది అనమాట. దాన్ని సర్వైవల్ మోడ్ అంటారు. అందుకనే మనకి ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే కొత్తగా అనిపించి ఆలోచించే శక్తి, లేకపోతే మళ్ళీ రికాల్ చేసుకునే ఈ విధానాలన్నీ కూడా లాక్ అయిపోయినట్టుగా అనిపిస్తాయి. ఇదంతా పర్మనెంట్ కాదు, జస్ట్ టెంపరీగా మన మెమరీని లాక్ చేసి పెట్టడం అనమాట. దీనికి అర్థం మన బ్రెయిన్ లాక్ అయిపోయింది, మెమరీ అంతా ఇంకా లాస్ అయిపోయాం అని అర్థం కాదు. టెంపరీగా వచ్చిన భయం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్, వై సీరియస్ స్టూడెంట్స్ ఫర్గాట్ మోర్. ఎందుకంటే యావరేజ్ స్టూడెంట్ ఎవరో, సీరియస్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ ఎవరో వాళ్ళకి తెలుస్తుంది. బట్ హార్డ్ వర్కింగ్ సీరియస్ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకంటే పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంటుంది, టీచర్స్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రెషర్ ఇంక్రీజ్ చేసేసుకుంటారు అనమాట. నేను చాలా పర్ఫెక్ట్గా రాయాలి, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, అలాగే టాప్ చేయాలి, అంటే అందరికన్నా నాకు ఎక్కువ మార్క్స్ రావాలి అని. సో ఇలాంటి ప్రెషర్ అండ్ ఫియర్ కూడా ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ని మెమరీ లాక్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పిన మీకు, ఫియర్ బ్లాక్స్ రీకాల్. అంటే భయం మనం రికాల్ చేసుకునే విధానాన్ని బ్లాక్ చేసేస్తుందంట. అసలు రికాల్ అంటే ఏంటి? టాపిక్స్ అన్నీ మనం చదువుతూ ఉంటాం, కానీ మనం గుర్తు చేసుకోవడానికి సబ్ హెడ్డింగ్ వైజ్, ఒక్కొక్కటి హెడ్డింగ్ వైజ్లో చదువుకుంటూ మనం మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కదా, ఆ పద్ధతిని రికాల్ అని పిలుస్తాం. ఫియర్ ఉన్నప్పుడు ఆ రికాల్ చేసుకునే పద్ధతి బ్లాక్ అయిపోతుందంట. మరి ఎప్పుడు దాన్ని మళ్ళీ మనం యాక్టివ్ చేయగలం? కామ్ అన్లాక్స్ మెమరీ. ఎప్పుడైతే మనం కామ్గా ఉంటామో మన మెమరీ అనేది అప్పుడు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. యావరేజ్ స్టూడెంట్కి ఎప్పుడు తక్కువ ప్రెషర్ ఉంటుంది, తక్కువగా మర్చిపోతారు.
బట్ ఈ హార్డ్ వర్కింగ్ సీరియస్ స్టూడెంట్స్కి ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది, వాళ్ళు మర్చిపోవడం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ ప్లస్ ఫియర్ రెండు ఎక్కువైపోయి వాళ్ళ బ్రెయిన్ని వాళ్ళు ఎమోషనల్గా ఓవర్లోడ్ చేసేసుకోవడం వలన చాలా పర్ఫెక్ట్గా ఎక్కువసార్లు రివైజ్ చేసుకొని అన్నీ గుర్తున్నట్టుగా ప్రిపేర్ అయినప్పటికీ ఈ ప్రెషర్ ఓవర్లోడ్ అయిపోవడం వలన వాళ్ళు రికాల్ చేసుకొని మెమరీని మళ్ళీ రిటైన్ చేసుకొని ఆ ప్రాసెస్ అనేది కొంచెంసేపు హోల్డ్ అయిపోయి మర్చిపోయినట్టుగా మన బ్రెయిన్ని ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ పాయింట్, one practice that fixes this problem of forgetting an examination hall. Almost no student practices this. ఎందుకంత కన్ఫర్మ్గా చెప్తున్నానంటే మాక్సిమం స్టూడెంట్స్ ఎవరు కూడా ఇది ప్రాక్టీస్ చేయరు ఖచ్చితంగా. ఈ ప్రాక్టీస్ని మనం ERP అంటాం, అంటే ఎగ్జామ్ రీకాల్ ప్రాక్టీస్. లాస్ట్ వీడియోలో మనం ఒక పర్టికులర్ టైమర్ సెట్ చేసుకుని ఆ పర్టికులర్ టైంలో మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఎంతవరకు రాయగలనో ప్రాక్టీస్ చేసాం. ఆల్మోస్ట్ ఇది కూడా అలానే ఉంటుంది, కానీ చిన్న చేంజ్ ఉంటుందండి, చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ టేక్ ఏ టాపిక్, ప్రిపేర్ ఇట్ వెల్. ఒక 10 minutesకి టైమర్ సెట్ చేసుకోండి. ఆ 10 minutesలో సేమ్ లాస్ట్ ప్రాక్టీస్ లాగే మీకు ఎంతవరకు వచ్చో అంత రాసేయండి. మిస్టేక్స్ వచ్చినా పర్వాలేదు, ఇన్కంప్లీట్ అయినా పర్వాలేదు. ఆ 10 minutes అయిపోయిన తర్వాత బుక్ మళ్ళీ ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే మిస్ చేశారో, ఏం మిస్టేక్స్ వచ్చినాయో అవి జస్ట్ రికాల్ చేసుకోవడానికి, మొత్తం చదవకుండా ఒక పర్టికులర్ సబ్ హెడింగ్ లేకపోతే ఒక పర్టికులర్ సెంటెన్స్ ఒక పాయింట్ ఉంటుంది కదా, అది పట్టుకుంటే మనకి మిగిలింది ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తూ ఉంటుంది కదా, దాన్ని రికాల్ ప్రాక్టీస్ అంటూ ఉంటాం. ఈ ప్రాక్టీస్ మనం వీక్లీ 2 చేస్తూ ఉంటే మన బ్రెయిన్కి ఈ రికాల్ ప్రాక్టీస్ అనేది అలవాటు అవుతూ ఉంటుంది. సడన్గా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిపోయి రికాల్ చేయాలంటే అవ్వదు కదా. మనం జనరల్గా ఏమనుకుంటాం, మనం ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది అనుకుంటాం. కానీ బ్రెయిన్కి ఎక్కువ చదవడం కాదు, ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా గుర్తుంటుంది, లేదా ఎక్కువ మెమరైజింగ్ చేయడం ద్వారా గుర్తుంటుంది. సో ఈ ప్రాక్టీస్ ఎప్పుడైతే మనం ఇంట్లో వీక్లీ 2 చేయడం ద్వారా మన బ్రెయిన్కి ఆ ప్రాక్టీస్ రికాల్ ప్రాక్టీస్ వెళ్తూ ఉంటుంది. సో సడన్గా మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పటికి కొత్తగా అనిపించదు మనకి. సో ఈ ప్రాక్టీస్ మూలాన ఇది మనకి ఎగ్జామినేషన్ హాల్లో హెల్ప్ అయ్యి ఫర్గట్ అంటే మనం మర్చిపోయాము అనుకున్న క్వశ్చన్స్ రికాల్ చేసుకోవడానికి ఇది చాలా వర్క్ చేస్తుంది, హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, వాట్ టు డూ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్. సో మన ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళగానే పానిక్ అయ్యే సిచ్యువేషన్స్ ఇవన్నీ అయిపోతాయి. మన ఎలాగూ మన మెమరీకి ఒక రికాల్ ప్రాక్టీస్ అనేది ట్రైన్ చేస్తున్నాం కాబట్టి మన బ్రెయిన్కి ఆల్రెడీ ఆ ట్రైనింగ్ ప్రాక్టీస్ అయ్యి ఆ సిచ్యువేషన్ ఏదైతే ఎన్విరాన్మెంట్ చేంజ్ అయింది, సర్వైవల్ మోడ్లోకి వెళ్ళకుండా ఓకే ఐ హ్యావ్ ప్రాక్టీస్ దిస్, ఇది నాకు కొత్త ఏం కాదు, సో మళ్ళీ నేను రికాల్ చేసుకోగలను అని చెప్పి స్మూత్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ 4th పాయింట్ వచ్చేసి వాట్ టు డూ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్ అన్నాం కదా. మనం క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఒక తెలిసిన క్వశ్చన్ చూడగానే వెంటనే చేసే తప్పు ఏంటంటే ఆ క్వశ్చన్ రాసేద్దాము, అటెంప్ట్ చేసేద్దాం అనుకుంటాం. సెకండ్ ఆర్ థర్డ్ క్వశ్చన్ వెళ్ళేటప్పటికి కొంచెం టఫ్గా అనిపించి రాదేమో, చేయలేనేమో, రాయలేనేమో అనుకొని మైండ్ అక్కడికి మళ్ళీ బ్లాక్ చేసేస్తారు. ఇట్లాంటి మిస్టేక్ ఎవరు చేయదు. మాక్సిమం టీచర్స్ అందరూ కూడా ఈ విషయం పర్టికులర్గా ట్రైన్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే అటెంప్ట్ చేయకుండా ఏ క్వశ్చన్స్ అయితే మనకి ఫుల్గా కంప్లీట్గా కాన్ఫిడెంట్గా వచ్చో వాటిని మార్క్ చేసుకోండి. డిఫరెంట్ మార్కింగ్స్, ఎస్ ఫుల్ F అని మార్క్ చేయండి. ఏవైతే మనకి యావరేజ్గా వచ్చు ఓకే అటెంప్ట్ చేస్తాం కానీ కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంది అనేవి A అని పెట్టుకోండి. నేను AF అని చెప్తున్నా, మీకు ఏది వీలుగా ఉంటే అది మార్క్ చేసుకోండి. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసి కొంచెం టఫ్గా ఉన్నాయి T. ఇలా మార్క్ చేసుకోవడం ద్వారా ఆ క్వశ్చన్ ఏ కేటగిరీలోకి వెళ్తుంది అనేది మనం మొత్తం క్వశ్చన్ చదవకపోయినా వెంటనే ఒక లెటర్ ద్వారానో వర్డింగ్ ద్వారానో మనకు తెలుస్తుంది. ఈ క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే 10 minutes మనం చదువుతూ ఉంటామో మనకి ఈ 3 కేటగిరీస్లోకి ఏ క్వశ్చన్స్ వస్తాయో తెలిసిపోతుంది. సో స్టార్ట్ విత్ ద బెస్ట్ క్వశ్చన్, అంటే మనకి ఏది బాగా వచ్చో ఆ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. ఈ లోపు యావరేజ్ క్వశ్చన్స్ ఆటోమేటిక్గా బ్రెయిన్లో వర్క్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం వన్స్ వీ స్టార్ట్ రైటింగ్ ద క్వశ్చన్స్ మనకి బ్రెయిన్ కొంచెం కామ్ డౌన్ అయ్యి మనకి వర్కౌట్ అవుతూ ఉంటుంది, హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ యావరేజ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా ఒక 10-15 minutesకి బ్రెయిన్ కామ్ డౌన్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెం గుర్తొస్తూ ఉంటుంది. ఈ లోపు మనం రాసే క్వశ్చన్స్ మధ్యలో వేరే క్వశ్చన్కి సంబంధించి ఏదో ఒక సబ్ హెడింగ్ లేకపోతే చిన్న లైన్ గుర్తు రావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది.
ఎప్పుడైతే మనం రాస్తున్నప్పుడు వేరే క్వశ్చన్కి సంబంధించి ఏమైనా రికాల్ అయితే వాటిని చిన్న వర్డ్స్ కింద లేకపోతే సబ్ హెడింగ్స్ కింద ఒక పర్టికులర్ పేపర్లో రాసుకొని ఉంచుకోండి. సో తర్వాత ఆ క్వశ్చన్కి మనం అవి మళ్ళీ కష్టపడకుండా ఆ హెడింగ్ చూడగానే గుర్తొచ్చే విధంగా మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, మెమరీ నెవర్ డిసపియర్స్, ఇట్ వెయిట్స్ ఫర్ కామ్. మనం ఎప్పుడైతే కామ్గా ప్రశాంతంగా ఆలోచించి అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తామో 1 by 1 క్వశ్చన్ అనేది చాలా ఈజీగా గుర్తవుతుంది. అండ్ థర్డ్ పాయింట్లో చెప్పినట్టుగా ప్రాక్టీస్, ఈఆర్పి ప్రాక్టీస్, ఎగ్జామ్ రీకాల్ ప్రాక్టీస్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. స్టూడెంట్స్, let me tell you few important points here. Forgetting in examination hall does not decide your intelligence. It does not even decide your future. It does not decide your success as well. It only tells you one thing, that is, your brain needs training under pressure. సో ఎప్పుడైతే మీ బ్రెయిన్ని ప్రెషర్కి ట్రైన్ చేస్తారో, ప్రెషర్ని ఎలా ఫేస్ చేయాలో ట్రైన్ చేస్తారో, దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటి తెలుసా? హౌ టు స్టే కామ్గా ఎలా ఉండగలం, హౌ టు ప్రాక్టీస్ రీకాల్, మనం ఎగ్జామినేషన్స్ టైంలో ఎట్లా రీకాల్ చేసుకోవాలి, అండ్ హౌ టు హ్యాండిల్ ప్రెషర్, మనం ప్రెషర్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మన బ్రెయిన్కి ట్రైన్ చేయడం ద్వారా పర్ఫెక్ట్ అవుతాం అన్నమాట. ఈ ప్రాక్టీసెస్ అసలు ఎందుకు ఉపయోగపడతాయి? ఓన్లీ ఎగ్జామ్స్ రాయడానికి మాత్రమేనా? కాదు. ఫ్యూచర్లో మీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం కోసం, పబ్లిక్ స్పీకింగ్కి ఉపయోగపడతాయి, కెరియర్కి ఉపయోగపడుతుంది, మీ ప్రొఫెషన్లో కూడా ఇవి ఉపయోగపడతాయి. సో యానీస్ కెరియర్ టాక్స్ మన ఛానల్లో ఎప్పుడు కేవలం అకాడమిక్స్ మీద మాత్రమే ఫోకస్ చేయకుండా ఎమోషనల్ రెడీనెస్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. యాజ్ యూజువల్ ఈ వీడియో కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ మాకు ఉంది. ఆ కాన్ఫిడెన్స్ మీకు కూడా ఉంటే ఎవరికైతే ఇటువంటి సిచ్యువేషన్స్కి హెల్ప్ అవుతుందన్న స్టూడెంట్స్, పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.